కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచవ్యాప్తంగా జెమినీ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈ కాలభైరవం కార్యక్రమంలో మనకి ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి దేవతామూర్తులు అష్టభైరవులు. అష్టభైరవులు అంటే అష్టదిక్కులకు వారు క్షేత్రపాలకులు. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఒక్కొక్క శక్తితో కూడుకొని ఉంటారు. అంటే ఇక్కడ మనం ఒక చెప్పచ్చు, ప్రధానంగా భైరవుడి యొక్క అనుమతి లేకుండా, భైరవ సాధన చేయకుండా, భైరవుడి యొక్క సిద్ధి పొందకుండా శాక్తేయ శాబర మంత్రాలు ఏవి కూడా సిద్ధించవు అనేది ప్రధాన అంశం. ప్రతి ఒక్కరూ కూడా ప్రథమంగా గణపతి ఆరాధన చేసిన తర్వాత కాలభైరవ ఆరాధన చేయాలి. కాలభైరవ ఆరాధన అంటే క్షేత్రపాలకుడు. ఈ యొక్క మంత్రం సాధన చేసిన తర్వాత శాక్తేయ మంత్రాలన్నీ కూడా సులభంగా మీకు సిద్ధిస్తాయి. మీ యొక్క వాక్సిద్ధి పెరుగుతుంది. మీ యొక్క భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించేటటువంటి శక్తి మీకు ఒక విధానం ద్వారా చేయడం ద్వారా అద్భుతమైనటువంటి వాసన పసిగట్టగలరు మీరు.